నెక్స్ట్ చూడండి. ఈ ఇన్వాయిస్ అంటే ఏంటి? ఈ ఇన్వాయిస్ ఎందుకు యూజ్ చేస్తారు? ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తారు? ఎప్పుడు యూజ్ చేస్తారు? అనేది ఈ ఇన్వాయిస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇన్వాయిస్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇన్వాయిస్ కి బిల్స్ కి డిఫరెన్స్ కూడా తెలుసుకోవాలి. ఓకే. చూడండి ఇక్కడ. యాన్ ఇన్వాయిస్ ఈజ్ ఏ డాక్యుమెంట్ issued by a seller to a buyer, listing the goods and services supplied and starting the sum of money. Invoice are issued before the payment is made. A paper recipient from a store or an online record from an retailer. ఓకే. సో ఇది మనము ఎవరికైతే కస్టమర్‌కి సేల్ చేస్తామో, మనము సెల్లర్‌కి ఇన్వాయిస్ ఇస్తాం. జస్ట్ ఇది ఒక ఎగ్జాంపుల్. ఐటెమ్ ఉంటుంది, క్వాంటిటీ ఉంటుంది, ప్రైస్ ఉంటుంది, టోటల్ ఉంటుంది. కస్టమర్ నేమ్ ఉంటది, కస్టమర్ నంబర్ ఉంటది, డేట్ ఉంటది, ఇన్వాయిస్ నంబర్ ఉంటది. సబ్ టోటల్, టాక్స్, పేమెంట్ మెథడ్స్ అని చూపిస్తుంది. సో తర్వాత ఇన్వాయిస్‌కి, బిల్‌కి డిఫరెన్స్ తెలుసుకోవాలి. వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్వాయిస్ ఆర్ బిల్స్? బిల్స్ వాస్ ఇన్వాయిస్ అని చెప్తున్నాం. ఓకే. ఆప్షనల్ టు యాడ్ కస్టమర్ ఇన్ఫర్మేషన్. డీటెయిల్స్ ఆర్ లిమిటెడ్. ఇప్పుడు మీరు హోటల్‌కి వెళ్తారు. ఓకే. లేదంటే సినిమాకి వెళ్తారు. చిన్న బిల్లులాగా ఇస్తారు. దాంట్లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉండదు. అది ఇన్వాయిస్ అనుకోండి. కంటైన్స్ కస్టమర్ ఇన్ఫర్మేషన్, మేక్స్ యూజ్ ఆఫ్ స్పెసిఫిక్ టెంప్లేట్స్ అండ్ యాడ్స్ ఎలాబరేట్ డీటెయిల్స్. ఇన్వాయిస్‌లో కస్టమర్ డీటెయిల్స్ ఉంటాయి. బిల్స్‌లో జస్ట్ పేరు, అమౌంట్, డేట్ అవి మాత్రమే ఉంటాయి బిల్స్‌లో. అది ఇన్వాయిస్‌లో ఇన్వాయిస్ నంబర్ ఉంటుంది, కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి, కస్టమర్ డీటెయిల్స్ ఉంటాయి. అవన్నీ ఉంటాయి. తర్వాత యూనిక్ నంబర్. గివింగ్ ఏ యూనిక్ నంబర్ టు ది బిల్ ఈస్ నాట్ సిగ్నిఫికెంట్ యాస్ దే డోంట్ హావ్ వాల్యూ ఫర్ లీగల్ పర్పస్. ఆ బిల్ అనేది తీసుకొని నువ్వు ఎక్కడైనా పడేస్తావు. దానికి ఎలాంటి వాల్యూ ఉండదు. నంబర్ జనరేట్ అవుతది. బట్ కానీ అది దానివల్ల పెద్ద యూజ్ ఏమి ఉండదు. కానీ ఇన్వాయిస్ నువ్వు ఎక్కడ దాన్ని పడేయలేవు. దానికి ఒక ఇన్వాయిస్ నంబర్ జనరేట్ అవుతది. లీగల్‌గా గవర్నమెంట్‌కి రిటర్న్స్ కూడా అప్‌లోడ్ చేయాల్సొస్తది. తర్వాత ట్రాన్సాక్షన్ టైపు. క్యాష్ ట్రాన్సాక్షన్స్ దట్ ఆర్ ఇన్‌స్టాంట్‌లీ డన్. సో, ఆన్ ద స్పాట్ డబ్బులిచ్చి తీసుకొని వెళ్ళిపోతారు బిల్లుని. కానీ ఇన్వాయిస్‌కి అలా ఉండదు. మేక్స్ యూజ్ ఆఫ్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అండ్ ది పేమెంట్ హాస్ టు బి డన్ బిఫోర్ ద డ్యూ డేట్. బిఫోర్ ద డ్యూ డేట్. సో, ఇక్కడ అప్పు ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరుగుతాయి. ట్రాన్సాక్షన్ టైప్ వచ్చేసి అప్పుగా ఎక్కువ జరుగుతాయి. తర్వాత ప్రూఫ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ పర్పస్. లీగల్ డాక్యుమెంట్ ఫర్ అకౌంట్స్. ఓకేనా? సో, డిఫరెన్స్ అదే. తర్వాత జీఎస్టీ పోర్టల్, ఐఆర్‌పి, ఐఆర్‌ఎల్. సో, జీఎస్టీ పోర్టల్ అనేది ఎవరైతే టాక్స్ పేయర్స్ ఉంటారో వాళ్ళు కంపల్సరీగా ఆ పోర్టల్‌లో జీఎస్టీ 1 ఫైలింగ్, 3బి ఫైలింగ్ కంపల్సరీగా వాళ్ళు చేయాల్సిందే. జీఎస్టీఎన్ ఈస్ ద బ్యాక్‌బోన్ ఆఫ్ ది జీఎస్టీ పోర్టల్ విచ్ యాక్ట్ యాస్ ఎ మీడియం ఆఫ్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద టాక్స్ పేయర్స్ అండ్ గవర్నమెంట్. ఐఆర్‌పి. IRP, known as Invoice Registration Portal, is instrumental in validating the invoices used in the GST ecosystem. The IRP generates unique invoice reference number. IRN is generated by the invoice system after a taxpayer uploads their invoice details. IRN is generated based on the combination of supplier's GSTN, document type, document number, and year of invoice. IRP, IRN. ఇవి 3 కూడా ఐఆర్‌పి ద్వారా ఐఆర్‌ఎన్ జనరేట్ అవుతది. అది ఎలా అనేది చూద్దాం. మనకి జీఎస్టీ పోర్టల్ gov.gst.gov.in ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్ళాలి. మనకి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్. వాట్ ఈస్ ఈ-ఇన్వాయిస్? వై ఈ-ఇన్వాయిసెస్ ఈస్ ఇంట్రొడ్యూస్డ్? వెన్ విల్ ఈ-ఇన్వాయిసింగ్ బి ఇంట్రొడ్యూస్డ్? వాట్ ఆర్ ద మ్యాండేటరీ ఫీల్డ్స్ ఆఫ్ అన్ ఇన్వాయిస్? వాట్ డస్ ద ఈ-ఇన్వాయిస్ లుక్ లైక్? వాట్ ఈస్ ద వర్క్ ఫ్లో ఆఫ్ ఈ-ఇన్వాయిస్? బెనిఫిట్స్ ఆఫ్ ఈ-ఇన్వాయిసింగ్, టైప్స్ ఆఫ్ ఇన్వాయిసెస్. సో, ఇక్కడ ఈ-ఇన్వాయిస్ స్టాండ్స్ ఫర్ ఎలక్ట్రానిక్ ఇన్వాయిస్ అంటారు. సో, ఇది బిజినెస్ టు బిజినెస్ ఇన్వాయిసెస్ ఆర్ ఎలక్ట్రానికల్లీ అప్‌లోడెడ్ అండ్ అథెంటికేటెడ్ బై ది డిజైన్డ్ పోర్టల్. ఓకే. బిజినెస్ టు బిజినెస్ అంటారన్నమాట. అంటే మనకు జీఎస్టీ నంబర్ ఉంటది.
వాళ్ళకి జీఎస్టీ నంబర్ ఉంటది. ఆఫ్టర్ సక్సెస్‌ఫుల్ అథెంటికేషన్, ఏ యూనిక్ ఇన్వాయిస్ రిఫరెన్స్ నంబర్ ఈస్ జనరేటెడ్ ఫర్ ఈచ్ ఇన్వాయిస్ బై ఏఆర్‌పి. సో, తర్వాత అలాంగ్ విత్ ఐఆర్‌ఎన్ ఈచ్ ఇన్వాయిస్ డిజిటల్లీ సైన్డ్ అండ్ యాడెడ్ విత్ ఏ క్యూఆర్ కోడ్. దీంట్లో క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. దిస్ ప్రాసెస్ ఈస్ కలెక్టివ్‌లీ కాల్డ్ ఇన్వాయిసింగ్ అండర్ జీఎస్టీ. ఇట్ ఈస్ ఎ డిజిటల్ డాక్యుమెంట్ బిట్వీన్ ఎ buyer and a seller and is validated by the government tax office. E-invoicing applies to GST registered persons whose aggregate turnover is more than 5 crores. August 23. Banks, financial institutions, goods transport agencies are exempted from this process. Okay, వీటిని ఎగ్జామ్షన్స్ ఇచ్చారు. సో వై ఈ ఇన్వాయిసింగ్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్. ఇప్పుడు గవర్నమెంట్ ఒక రకమైన పోర్టల్ ఇచ్చి ఉంటుంది. ఆ పోర్టల్ ప్రకారంగానే మనం ఇన్వాయిస్ అప్లోడ్ చేయాలి. మనది ఒక ప్రాసెస్, వాళ్ళది ఒక ప్రాసెస్ ఉంటే అప్లోడ్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. అది కూడా గమనించాలి. సో తర్వాత వెన్ విల్ ఈ ఇన్వాయిసింగ్ బి ఇంట్రడ్యూస్డ్? ఎక్సీడింగ్ 5 crores, ఫస్ట్ అక్టోబర్ 2020. ఫస్ట్ ఏంటంటే ఈ ఇన్వాయిస్ తీయాలంటే 500 crores పర్ యానం జరుగుతూనే తీయాలని చెప్పారు. ఫస్ట్ అక్టోబర్ 2020లో. తర్వాత 100 crores వచ్చారు. ఫస్ట్ జనవరి 2021. తర్వాత 50 crores వచ్చారు. ఫస్ట్ ఏప్రిల్ 2021. 20 crores వచ్చారు. ఫస్ట్ ఏప్రిల్ 2022. 10 crores వచ్చారు. ఫస్ట్ అక్టోబర్ 2022. తర్వాత 5 crores వచ్చారు. ఫస్ట్ ఆగస్టు 2023. ఓకే. తర్వాత మ్యాండేటరీ ఫీల్డ్స్ ఆఫ్ యాన్ ఇన్వాయిస్. మ్యాండేటరీ ఫీల్డ్స్ ఆఫ్ యాన్ ఇన్వాయిస్. సో ఇన్వాయిస్‌లో ఉండాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి? డాక్యుమెంట్ టైప్ కోడ్, సప్లయర్ లీగల్ నేమ్, సప్లయర్ జీఎస్టీఎన్, సప్లయర్ అడ్రస్, సప్లయర్ ప్లేస్, సప్లయర్ స్టేట్ కోడ్, సప్లయర్ పిన్ కోడ్, డాక్యుమెంట్ నెంబర్. ఇవన్నీ ఎందుకంటే ఏ కస్టమర్‌కు ఏ సప్లయర్ పంపిస్తున్నాడు. తర్వాత ప్రొసీడింగ్ ఇన్వాయిస్ రెఫరెన్స్ అండ్ డేట్, డాక్యుమెంట్ డేట్, రిసిపియంట్ లీగల్ నేమ్, రిసిపియంట్స్ జీఎస్టీఐఎన్, రిసిపియంట్స్ అడ్రస్, రిసిపియంట్ స్టేట్ కోడ్, తర్వాత పిన్ కోడ్, ప్రిన్సిపల్ రిసిపియంట్ ప్లేస్. ఇన్వాయిస్ రెఫరెన్స్ నెంబర్ ఆఫ్ ఐఆర్ఎన్, shipping to GSTIN, shipping to state, PIN code and state code, dispatch from name, address, place and PIN code, is services, supply type code, item description, item price, assembled value, GST rate, ఓకే, టోటల్ ఇన్వాయిస్ వాల్యూ. ఇవన్నీ కూడా ఉంటాయి. కంపల్సరీ ఉండాలి మ్యాండేటరీగా. మనకి ఈ ఇన్వాయిస్ ఇలా ఉంటుంది. మన కంపెనీ లోగో ఉంటుంది. ఇక్కడ బార్ కోడ్ ఉంటుంది. ఇక్కడ ఐఆర్ఎన్ నెంబర్ జనరేట్ అవుతుంది. సో ఐటమ్ డిస్క్రిప్షన్, క్వాంటిటీ, రేట్, అమౌంట్, ఓకే, కస్టమర్ డీటెయిల్స్, షిఫ్ట్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ సేల్స్. మనకి రిపోర్ట్ ఈ విధంగా జనరేట్ అవుతుంది. వర్క్ ఫ్లో ఆఫ్ అన్ ఈ ఇన్వాయిస్. తర్వాత బెనిఫిట్స్ ఆఫ్ ఈ ఇన్వాయిస్. సో ఈ ఇన్వాయిస్ తీసుకురావడం వల్ల ఎలిమినేస్ ఆఫ్ ఫేక్ ఇన్వాయిసెస్ ఎవరైనా జనరేట్ చేస్తున్నా అవి ఆపడానికి ఛాన్సెస్ ఉంది. తర్వాత సబ్స్టాన్షియల్ రిడక్షన్ ఇన్ ఇన్పుట్ క్రెడిట్ వెరిఫికేషన్ ఇష్యూస్. ఐటీస్ కూడా ఏమైనా ఇష్యూస్ ఉంటే క్లియర్ చేయొచ్చు. వన్ టైమ్ రిపోర్టింగ్ ఆన్ B2B ఇన్వాయిస్ డేటా. ఈవే బిల్ కెన్ బి జనరేటెడ్ యూజింగ్ ఏ ఈ ఇన్వాయిస్ డేటా. రియల్ టైమ్ ట్రాకింగ్ ఆఫ్ ఇన్వాయిసెస్ ప్రిపేర్డ్ బై ది సప్లయర్. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లియర్‌గా ఐడెంటిఫై చేయొచ్చు. ఇవి బెనిఫిట్స్ అని చెప్పొచ్చు. మనం ఎన్ని రకాలుగా ఈ ఇన్వాయిస్ తీయొచ్చు. టైప్స్ ఆఫ్ ఈ ఇన్వాయిసెస్. ఓకే. ఇన్వాయిస్, రీఫండ్, క్రెడిట్ నోట్, డెబిట్ నోట్. ఇలా 4 రకాలుగా జనరేట్ చేయొచ్చు. ఇది ఈ ఇన్వాయిస్. ఓకే. క్లియర్? ఇది మా ఓకే. అవి Yes. చేయండి. యాహ్! క్లియరా? జితేందర్ చేస్తున్నావా? చేస్తున్నా సార్.
ఎయిర్‌టెల్. అది కంప్లీట్ చేయండి. లైక్ అవి